భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యాక్సెసిబిలిటీ అనేటటువంటి ఒక పదం దేశవ్యాప్తంగా చర్చలలోకి వస్తాం. ఏంటిది యాక్సెసిబిలిటీ అనేటటువంటిది మనం దాకా ఆలోచించినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దానికి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రశూడ్ గారు డిసెంబర్ 2024లో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది, ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి దేశవ్యాప్తంగా వికలాంగులకు సంబంధించి ముఖ్యంగా డిజేబుల్డ్ పర్సన్ అనేటటువంటి పేరుతోటి మనం వీళ్ళందరినీ పిలుస్తున్నాం. ఈ డిజేబుల్డ్కి సంబంధించినటువంటి ఈ సమస్యల మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నడవటం అనేది జరిగింది, విచారణ జరిగింది, దాంట్లో జడ్జిమెంట్ ఇచ్చారు. ముఖ్యంగా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అందరూ డిజేబుల్డ్ పర్సన్స్కి యాక్సెసిబిలిటీ మెయింటైన్ చేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, హాస్పిటళ్ళు, కాలేజీలు, స్కూల్స్ ఒకటి కాదు, మాల్స్, థియేటర్లు ఒకటి కాదు, ప్రతి మనిషి వాడుకునేటటువంటి ప్రతి ఆఫీస్, ప్రతి పబ్లిక్ ప్లేస్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు అన్నిట్లలో డిజేబుల్డ్ పర్సన్స్ అతి చొరవగా అతి చేరువగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా 3 వీలర్ మీద కావచ్చు, 2 వీలర్ మీద కావచ్చు, ఏ వీలర్ మీదైనా సరే యాక్సెసిబిలిటీ ఒక డిఎస్పీ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఇట్లా చెప్తూ పోతే దేశవ్యాప్తంగా ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసులకి సామాన్య మానవుడు ఒక యాక్సెస్ తోటి ఎట్లయితే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, హోటల్స్, మాల్స్, పార్కులు ఎట్లయితే పోతాడో అదే క్రమంలో అదే విధానంలో ఒక డిజేబుల్డ్ పర్సన్ కూడా ఇట్టి అన్ని కార్యాలయాలకు, అన్ని మాల్స్కి, సినిమా థియేటర్లకు పోయేటట్టుగా యాక్సెసిబిలిటీని ఏర్పాటు చేయాలి అనేటటువంటి గౌరవ సుప్రీంకోర్టు గారు డైరెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఒక మనిషికి ప్రాథమిక హక్కులు ఎట్లయితే ఉంటాయో ఫండమెంటల్ రైట్స్ అందరం కూడా కలిగి ఉన్నాం. ఇట్లా ఈ ప్రాథమిక హక్కులు ఎంతైతే సమానమో ప్రాథమిక హక్కులలో భాగంగానే డిజేబుల్డ్ పర్సన్స్ యాక్సెసిబిలిటీగా పోయేటందుకు కావాల్సిన ఏర్పాటు చేయటం అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రాథమిక హక్కులాగా గుర్తించాలని చెప్పేసి ఇలా గౌరవ సుప్రీంకోర్టు వారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. ముఖ్యంగా నేను మన వికలాంగుల సంఘానికి సంబంధించినటువంటి మీ నాయకుడు శ్రీనివాస్ గారు ఇద్దరం కలిసి హైదరాబాద్ సెక్రటరియట్ పోయింది. సెక్రటరియట్ పోతే డిజేబుల్డ్కి సంబంధించినటువంటి వాహనాలు పార్క్ చేయడానికి స్థలం లేనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి. చట్టం ఏం చెప్తా ఉంది? ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ అనేటువంటి ఏం చెప్తా ఉంది? డిజేబుల్డ్ పర్సన్స్ ప్రతి ఆఫీసులో పోవడానికి యాక్సెసిబిలిటీ మెయింటైన్ చేయాలి. డిజేబుల్డ్ పర్సన్స్కి వెల్ఫేర్ యాక్టివిటీస్లలో రిజర్వేషన్స్ ఇవ్వాలి. డిజేబుల్డ్ పర్సన్స్కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో రిజర్వేషన్స్ ఇవ్వాలి. అపాయింట్మెంట్స్లలో రిజర్వేషన్స్ ఇవ్వాలి, జాబ్స్లలో. దాంతోపాటు ప్రతి ఆఫీసులో యాక్సెసిబిలిటీ మెయింటైన్ చేయాలి. అంతేకాదు డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళ యొక్క వాహనాలను పార్క్ చేసుకోవడానికి సపరేట్గా పార్కింగ్ ప్లేస్ కూడా అన్ని ఆఫీసులలో ఇంక్లూడింగ్ సెక్రటరియట్లతో సహా ఇవ్వాలి. డీజీపీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇట్లా ఒకటేంటి అన్ని కార్యాలయాల్లో యాక్సెసిబిలిటీ మెయింటైన్ చేయాలి. డిజేబుల్డ్ వ్యక్తులకి పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి. ఈ డిజేబుల్డ్ వ్యక్తులకు ఇచ్చినటువంటి స్థలం అది యాక్సెసిబిలిటీ కోసం ఇచ్చిన స్థలం కావచ్చు, పార్కింగ్ ప్లేస్ కోసం ఇచ్చినటువంటి స్థలం కావచ్చు. దాంట్లో ఈవెన్ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈవెన్ ప్రధానమంత్రి వచ్చిన ఆ పార్క్ కేవలం వాళ్ళ కోసం మాత్రం పార్క్ చేయబడ్డది. దాని ఎవరు కూడా పార్క్ ప్లేస్ని కూడా ఈవెన్ ప్రధానమంత్రి కూడా వాడుకోవడానికి హక్కు లేనట్టుగా అంత మంచి
డైరెక్షన్ ఎవరో సుప్రీంకోర్టు వారు ఇవ్వటం అనేది. సోదర డిజేబుల్డ్ పర్సన్స్ ద్వారా మీ అందరికీ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి విషయం ఏంటంటే, రకరకాల పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, లేదు రకరకాల హోటల్స్, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, లేదు రకరకాల పబ్లిక్ అవసరాల కోసం ప్రతి పబ్లిక్ తిరిగేటటువంటి ప్రాంతంలో పార్క్తో సహా ఎక్కడైనా ఈ యాక్సెసిబిలిటీ మెయింటైన్ చేయకపోతే, అది ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ రంగం కావచ్చు, మనం కాక ఆ ప్రాంతానికి పోలేనటువంటి పరిస్థితి ఉంటే మీకు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కంప్లైంట్ పెట్టాడు. సుప్రీంకోర్టు వారి మార్గదర్శకాలను ఆదేశించి యాక్సెసిబిలిటీ పలానా పార్కులు లేదు, కాలేజీలు లేదు, రైల్వే స్టేషన్ లేదు, బస్ స్టాండ్ లేదు, పలానా ఆఫీసు లేదని మీరు ఒక కంప్లైంట్ రైజ్ చేయండి. ఇమ్మీడియట్గా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఎక్కడైతే ఈ రకమైనటువంటి యాక్సెసిబిలిటీ లేవో వాటన్నిటి మీద మేము ఒక డేటా సేకరిస్తున్నాం. వాటన్నిటి మీద గౌరవ హైకోర్టులో కేసులు వేయచ్చు, రిట్ పిటిషన్స్ వేయచ్చు. డిజేబుల్డ్ పర్సన్స్ అందరూ కూడా యాక్సెస్ మెయింటైన్ కావాలని, యాక్సెస్ పొందడానికి, ఆఫీసులకు చాలా ఈజీగా చేరుకోవడానికి కావాల్సినటువంటి అనేక రకాల ఏర్పాట్లు చేయడం కోసం ఒక న్యాయవాదిగా, ముఖ్యంగా డిజేబుల్డ్ పర్సన్స్ న్యాయవాదిగా కావాల్సినటువంటి ప్రయోగాలను చేస్తున్నాం, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటిని అధిగమించడానికి, కావాల్సినటువంటి సాయం చేయడానికి ఎప్పుడు మీ ముందు ఉంటాం. కావాల్సినటువంటి పనులు చేయించడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి కోరుతూ సెలవు. నమస్కారం. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.